ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయం 27 మొదలుకొని 33 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచు ఉన్నాము. ప్రియులారా, 30వ వాక్యం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళుదుము, దాని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడండి. నన్ను, మమ్ములను అందరినీ బలపరచండి. మీ కృప, మీ కాపుదల, మీ కనికరము రెట్టింపుగా మాకు తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగమున ప్రభువు తెలియపరిచిన సందర్భంలో ఇశ్రాయేలీలలో కొందరు స్పందించిన తీరు విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. విషయం ఏంటంటే, కనాను దేశాన్ని వేగి చూడడానికి గోత్రములో ప్రధానులు అనబడిన వారు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్కరు చొప్పున వారు వెళ్ళారు. అయితే వారు వెళ్ళి సమాచారాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ సమాచారం ఎలాంటిదంటే చెడ్డ సమాచారము అన్నారు. అంటే పిల్లరా, వీరు 40 దినాలు దేశాన్ని వేగి చూచారు. వచ్చి వారు చెప్పుచున్న మాట ఏంటంటే, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీలు, యెబూసీయులు, అమోరీల కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రం వద్ద యొర్దాను నది ప్రాంతంలో నివసిస్తున్నారు. మనము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేము. ఆ మనుషులు, జనులు మన జనము కంటే వారు బలవంతులు. మనం వారి మీదకి పోజాలము అని ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము చూచినటువంటి దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో ఉన్నత దేహులు కలిగి ఉన్నారు, అక్కడ నెఫీలుల సంబంధులైనటువంటి తెగ అక్కడ జీవిస్తున్నారు, వారిని చూచితిమి, మా దృష్టికి మేమే మిడతల వలె ఉంటిమి, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా కనపడ్డామని ఈ 12 గోత్రాలలో నుండి వెళ్ళినటువంటి 10 మంది ఈ మాట చెప్పారు. తత్ఫలితంగా సర్వ సమాజం చాలా కలవరానికి గురైంది. ప్రియులారా, అయితే మిగిలినటువంటి 2 కాలేబు, యెహోషువలు మాత్రమే వారు మంచి సమాచారాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. సాధారణంగా బైబిల్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు.
బయలుదేరడానికి లక్షల మంది బయలుదేరినా, కానీ వాగ్దాన దేశంలోని కడుగుపెట్టిన వారు, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిలో ఇద్దరే, కాలేబు యెహోషువలు. వీరిద్దరే చేరుకోవడం గల కారణం ఏంటంటే, ప్రియులారా, 10 గోత్రముల ప్రధానులుగా వచ్చినటువంటి వారు చెడ్డ సమాచారాన్ని చెబితే, కేవలం వీరిద్దరు మాత్రమే మంచి సమాచారాన్ని చెప్పారు. ప్రియులారా, మరొక మాట చెప్పాలంటే, ఇప్పుడు మనం చదివిన మూల వాక్యంలో భక్తుడు అంటున్నాడు, ఆ దేశమును మనము స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు అంటున్నాడు. అంటే వారు ప్రతికూల పరిస్థితుల మధ్యలో ప్రతికూలంగా మాట్లాడుతున్నారు 10 మంది. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో అనుకూలంగా మాట్లాడుచున్నాడు భక్తుడైనటువంటి కాలేబు యెహోషువలు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు కలిగిన భక్తి జీవితాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వ సమాజం అంతా వస్త్రాలు చింపుకుని గగ్గోలు పెడుతూ దుఃఖపడుతున్న సమయంలో వీరిద్దరూ సమాజం మధ్యలోకి వెళ్ళి, అయ్యా, ఆ దేశము భక్షించే దేశంగా ఉన్న, ఆ దేశము వ్యతిరేక జనాంగముతో నిండిపోయిన ఆ దేశాన్ని జయించుటకు మనకు శక్తి ఉంది. వీళ్ళంటారు, మేము మిడతల వలె ఉన్నామంటే, లేదు లేదు, మనం శక్తి కలిగి ఉన్నామంటారు వీళ్ళు. శక్తి ఉంది మనలో, ఆ శక్తి చాలు. మనం ఆరాధన చేసే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనకు కృపనిస్తాడన్నట్లుగా వీరు వారి విశ్వాస్యతను వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, సజీవుడైన దేవుని పాదాల చెంత చేరిన మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో ఇక్కడ 2 గుంపుల వారి మాటను చూస్తున్నాం. అంటే కాలేబు యెహోషువల ఒక గుంపు అయితే మిగిలిన 10 మంది ఒక గుంపు. ఒకరేమో అవిశ్వాసంతో మాట్లాడుచున్నారు, ఒకరేమో విశ్వాసంతో మాట్లాడుచున్నారు. విశ్వాసంతో మాట్లాడిన వారు శక్తి ఉన్నది అంటున్నారు, అవిశ్వాసంతో మాట్లాడిన వారు మిడతల వలె ఉన్నామంటున్నారు. విశ్వాసంతో మాట్లాడిన వారు దేశాన్ని దేవుడు మనకు స్వాధీనపరచుచున్నాడు అంటున్నారు, అవిశ్వాసంతో మాట్లాడేవారు దేశం మనల్ని భక్షిస్తుంది అంటున్నారు. ప్రియులారా, భక్షించే దేశాన్ని దేవుడు వారికి ఎలా ఇస్తాడు? నాశనానికి నడిపించే దేశాన్ని వారికి ఎలా ఇస్తాడు దేవుడు? దేవుడు ఆశీర్వాదములకు వారసులకుటికి మిమ్మల్ని పిలిచున్నానని చెప్పారు కదా. మరి అట్టి ఆశీర్వాదాలు మీరు స్వాధీనపరచుకునవలసిన వారినై ఉండగా అవిశ్వాసం ఏం చేసిందంటే, వారి ఆశీర్వాదాన్ని పొందకుండా ఆ దేశాన్ని చూడకుండా చేసింది. ఈ మాటలు వినిచిన వారులారా, కానీ అవిశ్వాసానికి నడిపించింది 10 మంది. దేశాన్ని చూడక నష్టపోయేటట్టు చేసింది ఎవరంటే ఒక సమాజాన్ని. ప్రేర వింటున్నారా? అవిశ్వాస మాటలు పలికింది మాత్రం 10 మంది, కానీ తత్ఫలితంగా నష్టపోయింది ఎవరంటే ఆనాటి కాలపు ఐగుప్తులో నుండి బయలుదేరిన లక్షల మంది దాని యొక్క ప్రభావానికి, లేకపోతే దాని యొక్క అవిశ్వాసపు మాటకు తగినటువంటి బలహీనతను వారు పొంది నష్టపోయారు. ప్రియులారా, అంటే ఒకరి యొక్క అవిశ్వాసం ఎంతమందిని పాడు చేసిందో చూడండి. ఒకరి యొక్క అవిశ్వాసం ఎంతమందికి నష్టాన్ని తెచ్చిపెట్టిందో చూడండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం పలికేటువంటి అవిశ్వాసం ఎంతోమందికి అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ఎంతోమందికి అది ఆశీర్వాదాలు దూరం చేసేస్తుంది. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, ఇది అవిశ్వాసపు యొక్క పని. మరి విశ్వాసంతో మాట్లాడిన వారు ఎందరంటే కేవలం ఇద్దరే, వారే కాలేబు యెహోషువలు. వారు విశ్వాసంతో మాట్లాడుతుంటే తరువాత 14వ అధ్యాయంలో అవిశ్వాసపు బారిన పడిన వాళ్ళు రాళ్ళు రువ్వి కొట్టి చంపాలనుకుంటున్నారు. కోపోద్రికులుగా చేసింది అవిశ్వాసం. వాగ్దాన దేశాన్ని చూడకుండా చేసింది. దేవుని యందైనటువంటి విశ్వాస్యతను తొలగించేసింది. ప్రియులరా, చివరికి అరణ్యంలో ఆకుల్లా రాలిపోయేంత పని చేసింది అవిశ్వాసం. అయితే మరి విశ్వాసం ఏం చేసింది? కాలేబు యెహోషువలు మాట్లాడతారు. మేము చూచి నీ దేశం సారవంతమగు దేశం అది అంటూ మాట్లాడారు. దేవుని యొక్క మహాకృప, అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ వాగ్దాన దేశంలోకి ఐగుప్తు నుంచి బయలుదేరిన వారందరిలో నుండి కాలేబు యెహోషువలు వాగ్దాన దేశానికి వెళ్ళారు. దాని భూభాగాలను పంచుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు. ప్లేరా 10 మంది అవిశ్వాసం ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిని అరణ్యంలో రాలిపోయేటట్లుగా చేస్తే, వీరిద్దరి విశ్వాసము, ఈ విశ్వాసములోని శక్తి అరణ్యంలో పుట్టిన బిడ్డలను, అరణ్యములో జనించిన ఇజ్రాయేల్ గర్భాలను పుట్టినటువంటి ఆ స్వాస్థ్యములను వాగ్దాన దేశంలోకి నడిపించింది. 10 మంది అవిశ్వాసం సమాజాన్ని రాలిపోయేటట్లుగా చేస్తే, ఇద్దరి విశ్వాసం దేశాన్ని దేవుని ప్రజలు స్వాధీనపరచుకునేటట్లుగా చేసింది. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మన చిన్న జీవితాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. నీ అవిశ్వాసంతో మాట్లాడే ప్రతిసారి ఏదో నష్టం జరుగుతూనే ఉంటుంది. విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు ఆశ్చర్యకరమైన దైవికమైన కృపను మనం పొందుకుంటాం. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అవిశ్వాసం అరణ్యంలో రాలిపోయేటట్లుగా చేస్తే, విశ్వాసం ఆ అరణ్యంలో జనించిన వారు బలము నుండి దేశాన్ని స్వాధీనపరచుకునేటట్లుగా చేసింది. మన మాటలు ఇతరులను బలపరిచేటట్లుగా ఉండాలి తప్ప గాయపరిచేటట్లుగా ఉండకూడదు. ఆ కృప కొరకే మనం సిద్ధపరచుకుందాం. దైవ కార్యము జరుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. దినచర్యలో తోడై ఉండండి. కృపా కాపుదల కనికరాలు ఇవ్వండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.